Hello everyone, welcome to another episode of Bate Baz. This is post-match analysis between Chennai Super Kings versus Punjab Kings. Chennai blasted their way through the win. Pathetic game from Punjab Kings in the batting. Srikanth bro, what's your analysis? Yeah, there was nothing to talk about Punjab. Yeah. అసలు మరీ బండిల్డ్ అవుట్ ఆల్మోస్ట్ బండిల్డ్ అవుట్ వాళ్ళు. గుడ్ థింగ్ ఏంటంటే బౌలింగ్ పిచ్ అనుకుంటున్నాం. ఇట్ టర్న్ అవుట్ టు బి లైక్ దట్. వీళ్ళు 160 కొట్టినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఓడిపోతారు అనుకున్నా, కానీ పంజాబ్ అంతకంటే ఘోరంగా ఆడి ఓడిపోయినారు. గుడ్ బౌలింగ్ మన ఇక్కడ నుంచి. ఫైనలీ రచిన్ అంటారు, రవీంద్ర జడేజా బాగా ఆడినాడు. హీఈస్ నోన్ టు డూ దట్. స్పిన్ వచ్చినప్పుడు మంచిగా వికెట్స్ తీస్తాడు, అండ్ హీ హిట్ అబౌట్ 30-40 రన్స్ కొట్టినాడు గట్టిగా. గుడ్ గేమ్ ఫర్ హిమ్. బట్ ఆడ దాకా వచ్చి కొట్టించుకుంటున్నాడంటే టాప్ ఆర్డర్ అగైన్ ఫెయిలింగ్ అనేసి అర్థము. చెన్నై షుడ్ ఫిగర్ అవుట్ దేర్ ఓపెనింగ్. అజింక్య రహానే ఇస్ నాట్ వర్కింగ్. సో ఇట్స్ బిన్ లాంగ్ రన్. వాళ్ళు ఏదో ఒకటి చేసి చేంజ్ చేయాలి. కాన్వే అవైలబుల్ ఉన్నాడు, రచిన్ రవీంద్ర అవైలబుల్ ఉన్నాడు, మోయిన్ అలీ వేసినాడు, శాంటన్ వేసినాడు, కానీ ఐ డోంట్ థింక్ వన్ ఆఫ్ దెమ్ రచిన్ రవీంద్ర ఉన్నాక వాళ్ళు అవసరం లేదనిపిస్తుంది. గుడ్ గేమ్. మంచి మంచి విన్ అండ్ మచ్ మచ్ నీడెడ్ విన్ ఫర్ చెన్నై. వాళ్ళకి టాప్ 4 కంటెన్షన్షిప్ ఇంకా ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ టాప్ 2, ఐ థింక్ 3, 4, 5, 6 ఆర్ స్టిల్ దేర్. ఎవరైనా రావచ్చు టు ద టాప్ 4. ఇట్ విల్ బి గుడ్. పంజాబ్ లాస్ట్ బికాస్ ఐ థింక్ దే ఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ ఈ లోవర్ డౌన్ మిడిల్ ఆర్డర్ లా, అందుకోసం పోయింది అని అనుకుంటున్నా. Bro, యా వన్ సైడ్ బోరింగ్ గేమ్ సండే రోజు చూసి కూడా వేస్ట్ అనుకుంటా. వీళ్ళే అట్లా ఆడిరంటే వీళ్ళకంటే వర్స్ట్ ఆడిరు. ఎనీవేస్ పంజాబ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ మనం అనుకున్నామే, వెరీ అన్ప్రిడిక్టబుల్ టీమ్. 200 కూడా కొడతారు, ఈ రోజు 100కే ర్యాప్ అప్ చేశారు. ఇట్స్ దే ఆర్ నోన్ ఫర్ దట్. బట్ యా, ఓవరాల్ 2 points ఫర్ చెన్నై. టేబుల్ టాప్ 4 కొంచెం ఇంట్రెస్టింగ్ చేసినారు మళ్ళీ. గుడ్. నెక్స్ట్ గేమ్స్ ఇంకా వాళ్ళకి ఏమైతుందో చూడాలి. పాజిటివ్స్ ఎట్ సైడ్ ఏం పాజిటివ్స్ లేవు అదర్ దాన్ జడేజా. ఐ థింక్ ఓన్లీ హ్యాడ్ గుడ్ డే. యా. Chandy bro. ఏం చెప్తాం అసలు. నేను నేను ఫస్ట్ ఇన్నింగ్స్ చూడలేదు, ఐ వాజ్ స్లీపింగ్. సో సెకండ్ ఇన్నింగ్స్ లో చూస్తున్నప్పుడు 62 for 2 ఉంది, అయిపోయింది గేమ్, చెన్నై ఓడిపోయింది అని అనుకున్నాను. అట్లా వెళ్ళి ఇట్లా కాఫీ తెచ్చుకునే లోపు టప్ 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 అని 5 వికెట్లు పడిపోయినాయి. 72 for 7 అయిపోయింది. అరే ఏందిరా 78 for 7 ఎంత ఉండే. లైక్ ఏమైందిరా 10 నిమిషాల్లో ఇంత విధ్వంసం జరిగింది చూసా, అలా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. లైక్ టూ బ్యాడ్ ఇన్నింగ్స్. అసలు ఒక్కళ్ళు కూడా మిడిల్ ఒక్కళ్ళు కూడా ఆడలేదు అసలు. ఇట్స్ వెరీ బ్యాడ్. అండ్ లైక్ బోరింగ్ గేమే. బట్ ఆ వికెట్లు పడి కొంచెం ఐ మీన్ లైక్ ఐ థాట్ పంజాబ్ విల్ పుల్ ఇట్ ఆఫ్. ఇనిషియల్ గా వారు 2 వికెట్లు పడ్డా స్టార్ట్ వచ్చి పార్ట్నర్షిప్ బిల్డ్ అయ్యి అయినంత వరకు వాళ్ళదే గేమ్ ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ దే లాస్ట్. దే ఆర్ మెంట్ టు డూ దాట్. ఒక రోజు 260 చేజ్ చేసి ఇంకో రోజు 160 కూడా చేజ్ చేయాలనుకుంటుంటారు వాళ్ళు. సిఎస్కే నుంచి ఓన్లీ గుడ్ థింగ్ యాజ్ శ్రీకాంత్ చెప్పినట్టు, జడ్డు గుడ్ కమ్ బ్యాక్. జడ్డు కమ్బ్యాక్ ఇస్తున్నాడు, దూబే ముంచుతున్నాడు. అర్థం అయితే లేదు ఏం జరుగుతుందో. బట్ యా, ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ గేమ్. ధోని గాట్ డక్అవుట్. అసలు 9th డౌన్ రావడం ఏంది స్వామి, అమ్మ మాట్లాడండి స్వామి, ఎవరైనా చెప్పండి స్వామి. ఐ డోంట్ అండర్స్టాండ్ ద హోల్ లాజిక్ బిహైండ్ ఇట్. either play or don't play. Coming 9th round doesn't make any sense. I mean, like, no, I don't know. Yeah, it is what it is. The That's owners it. are ready to take risk. Owners Yeah. ready, fans Yeah, ready. They are playing with 10 no, players. don't say fans are ready. I don't think so fans are ready, because if you look at lot of నేను చెప్తున్నా అచ్చి, నాకు Genuine fans. తెలుసు హార్డ్ కోర్ ధోని ఫ్యాన్స్ కూడా దే ఆర్ గెటింగ్ అగేన్స్ట్ ఇట్. బికాస్ మొన్న రుతురాజ్ గైక్వాడ్ 98 అవుట్ అయినప్పుడు ఎవ్రీవన్ లైక్ షౌటింగ్ ఫర్ ధోని. వెన్ దే కేమ్ అవుట్, నేను వాళ్ళతో మాట్లాడుతుంటే, ఇండియాలో ఉన్నారు, స్టేడియంలో నుంచి వచ్చి బయటకు వచ్చినప్పుడు, చెన్నైలోనే కదా ఈ మ్యాచ్ అయింది. సో లైక్ నేను వాళ్ళతో మాట్లాడితే, మచ్చా టూ బ్యాడ్ మచ్చా, దట్ గై స్కోర్డ్ 98, no one is like praising him. This guy didn't even score anything. Everyone is saying Tala came, he scored 1 6, Tala came, he scored 4 runs. What about the rest 10 people అని అడిగితే ఎవరికి మాటలు రావట్లేదు. ఫర్గెట్ అబౌట్ దిస్ 10 people మ్యాన్ అని అంటున్నారు, పిచ్చి పట్టింది జనాలకి అని చెప్పేసి తిడుతున్నారు. తమిళియన్స్
సిఎస్కే ఫ్యాన్స్ ధోని ఫ్యాన్సే అంటున్నారు దట్స్ డన్. ఇఫ్ హీ ప్లేస్ ఫర్ అనదర్ సీజన్ యూ లూజ్ ద రెస్పెక్ట్. దట్స్ మై ఒపీనియన్. ఐ డోంట్ మైండ్ ఎనీవన్ టాక్స్ ఎనీథింగ్ అబౌట్ ఇట్, బట్ ఇట్స్ మై ఒపీనియన్. యా, వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే చెన్నై విన్ అయింది. ఇక ధోని బ్యాటింగ్ వచ్చిండు, అవుట్ ఆర్ నాట్ అవుట్ డజంట్ మ్యాటర్. కాకపోతే గోయింగ్ బ్యాక్ టు మ్యాచ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పంజాబ్ పేరు మార్చాలబ్బా. వీళ్ళేమో సూపర్ కింగ్స్, వాళ్ళు ఉత్త కింగ్స్ అన్నట్టు ఉంది ఆ పేరు అసలు. కింగ్స్ కాదు, జస్ట్ పంజాబ్ అంతే. అదే అట్లనే ఉంది అసలు. అదే ఇంకా కింగ్స్ 11 అన్నా బాగుండే, కానీ అసలు సూపర్ కింగ్స్ ఉత్త కింగ్స్ ఓడిపోయారు అన్నట్టు ఉంది. అదేందో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరు మార్చాలి. బట్ ఎనీవేస్, అలా కింగ్స్ 11 ఉంటేనే వర్కౌట్ కాలేదు, పంజాబ్ కింగ్స్ పెట్టారు అది వర్కౌట్ కావట్లేదు. అసలు ఆ టీమ్ నే డిస్మాంటిల్ చేయాలి. బట్ యా, బోరింగ్ గేమ్. అంటే వికెట్లు పడ్డాయి, అంతకు మించి పెద్ద ఏం ముచ్చట్లేదు ఆడ. డే గేమ్, ధర్మశాల గ్రౌండ్ చూసి ఎంజాయ్ చేయాలి అంతే తప్ప మ్యాచ్ లో ఏం లేకుండే. బట్ ప్రాబ్లీ స్వీట్ రివెంజ్ ఫర్ చెన్నై. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు పంజాబ్ తో, బట్ దే వన్ దిస్. అంతకంటే బట్ క్రూషియల్ 2 పాయింట్స్ చెన్నైకి. వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత మళ్ళా దే కేమ్ బ్యాక్, సో దట్ ఈస్ రియలీ గుడ్. అంతకు మించి మ్యాచ్ ఏం లేదు. So yeah, so that's our post-match analysis between CSK versus Punjab Kings. We'll come back with another episode of Batte Buzz. Until then, please do like, share, and subscribe.